చౌహాన్ క్యూ పద్ధతిలో లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా, ఇండిజినస్ మైక్రో ఆర్గానిజం, అలాగే లీఫ్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి. హెచ్ఎంటీవీ వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మీకు హెచ్ఎంటీవీలో ప్రతిరోజు నేలతల్లి ప్రోగ్రాం చూపిస్తున్నారు. నేలతల్లి ప్రోగ్రాము వలన మన రైతులకే కాదండి, మిద్దె తోట చేసే అందరికీ బాగా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఇదివరకు అందరూ చేసేది ఏంటంటే పశువుల ఎరువుతోనూ వర్మీ కంపోస్ట్తోనూ కోకోపీటు ఇట్లా వేసి మొక్కలను పెడుతున్నారు. అంత గ్రోత్ అయితే రావట్లేదండి. చౌహాన్ క్యూ మెథడు నాకు తెలిసింది, నేను ఒక జనవరి నుంచి వాడుతున్నానండి. అవి మీ అందరికీ చూపిద్దాము. ఈజీ మెథడ్స్ అండి, అవి ఏం డబ్బులు ఎక్కువ ఖర్చు లేని పని, వాటితో మనం చేసుకోవచ్చు. మనం వారంలో ఒక్కొక్క మార్చి ఇస్తామంటే మొక్కలకు కూడా పోషకాలు బాగా అంది మొక్కల గ్రోత్ అయితే నాకు అసలు చాలా బాగా కనపడింది రిజల్ట్. సో నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఒకసారి మేము చూపిస్తే బాగుంటుంది అందరికీ అని చెప్పి నేను చూపిస్తున్నానండి. వెనక మన అమ్మమ్మలు అందరూ బియ్యం కడిగిన నీళ్ళు కరేపాకు చెట్టులో పొయ్యండి అనేవారు. మాకు తెలీదు, మా అమ్మమ్మలు అందరూ అట్లా పోసారు. సో ఈ మధ్య తెలిసింది దీంట్లో లాక్టిక్ బ్యాక్టీరియా ఉందని. సో ఈ బియ్యపు కడిగిన నీళ్ళు నేనేం చేస్తానంటే ప్రతిరోజు ఒక కుండలో పోసి మనకి ఇంట్లో కిచెన్ వేస్ట్ వచ్చిందంతా ఈ నీళ్ళల్లో వేసేస్తానండి. అది తొందరగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన దాన్ని తీసుకెళ్ళి నేను వానపాములకి పెట్టుకున్న బాటిల్లో వేసేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి నేను 1 లీటర్కి 5 లీటర్లు నీళ్ళు కలిపి మొక్కలకు పోసేస్తానండి. ఇది చాలా ఈజీ పద్ధతి అండి. మనం కందిపప్పు ఏ పప్పులు కడిగినా, నేను వెట్ గ్రైండర్ కడిగినా ఆ నీళ్ళు కూడా పారబోయట్లేదు, అన్నీ ఒక బకెట్లో పోసుకుని మొక్కలకే అందజేస్తున్నాను. నేను బియ్యం కడిగిన నీళ్ళ వలన చాలా లాభాలు ఉన్నాయండి. తొందరగా ఎరువు కుళ్ళిపోతుంది, ఫాస్ట్ మనకు మెదడు. ఇది అసలు నేను కొంచెం కూడా పారబోయానండి. ఇది మరో పద్ధతి అండి. ఇది IMO అంటారు, ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం అండి. దీంట్లో బాగా మైక్రోబ్స్ చాలా ఉంటాయి. మనకి ఏమీ లేదండి, అన్నము ఒక 200 గ్రాములు పొడిగా ఉన్న అన్నాన్ని మనము ఒక చెక్కపెట్టిలో పెట్టమంటున్నారు. నా దగ్గర చెక్కపెట్టి లేక నేను ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి, ఇది 4వ అండి నేను తయారు చేస్తాం. సో నాకు ఇప్పుడు వీళ్ళు అనుకోకుండా వచ్చారు, నాకు తెలీదు వస్తారని, నేను ఇంట్లో తయారు చేసుకున్నా. ఇది నాకు ఇంకా 2 డేస్ పడుతుంది. దీనిపైన తెల్ల బూజు వస్తుందండి. ఆ బూజుకి 200 గ్రాముల అన్నానికి 200 గ్రాముల బెల్లం. సో బెల్లం తేలేదు నేను, లోపల ఉంది. సో అది కలిపేసి పెడితే ఇది సెకండ్ స్టేజ్ ఇట్లా వస్తుంది. ఇది నాకు కలిపి ఏం చేయాలంటే వారం రోజులు గుడ్డగట్టి పెట్టాలండి. ఇది అవ్వకుండా చూపిస్తున్నాను. ఇది పర్మెంటెడ్ అయిపోయింది. సో దీన్ని ఏం చేయాలంటేనండి, 1 లీటర్కి 2 ml సేమ్ అంతే. మొక్క మొదట్లో పోయొచ్చు, స్ప్రే చేయొచ్చు. మనకి వాసన చూస్తే చాలా స్వీట్గా ఉంటుంది. ఎంత వాసన అంటే చూస్తే తెలుస్తుంది అంత. ఇది బూజు మనకి ఏం లేదు, ఎంత బూజు పట్టింది అనుకోండి అంత మనకి మైక్రోబ్స్ ఎక్కువ వస్తాయి అంతే. మనకు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. నేను మిగిలిపోయిన అన్నంతో కూడా చేస్తున్నాను. వండి చెయ్యాలి అనేది ఏమీ లేదు, మన ఇంట్లో అన్నం మిగిలిపోతుంది చాలా మందికి. ఈ పద్ధతి వలన చాలా బాగా ఉంటాయి మొక్కలు, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి దీంట్లో మైక్రోబ్స్ ఉండటం వలన. ఏది పులుపు వాసన అయితే రాదు. ఇది నాకు 3 డేస్ పడుతుంది. ఇది మొదటి దశ అండి. దీనిపైన నాకు ఫంగస్ కట్టలేదు, నాకు టైము సరిపోలేదు. నేను ఇది 3 రోజులైంది. 5 రోజులకి కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది, మీకు బూజు మంచిగా వస్తుంది బాగా. తర్వాత ఇది 2వ దశ. నాకు అన్నం మిగిలిపోతే నేను పారేయకుండా నేను ఇట్లా బెల్లం వేసి చేశానండి. ఇది ఇంకా అయిపోయిందండి. ఇది మరో పద్ధతి అండి. ఇది ములగాకు, ఇది లీఫ్ పర్మెంటెడ్ జ్యూస్ అంటారు. ఈ ములగాకులో మనకు కావాల్సిన మొత్తం పోషకాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. 300 రకాలు ఉన్నాయని. మనకి ఇంత బాగా ములగాకు ఉపయోగపడినప్పుడు చెట్టుకు కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ములగాకు కిలో అయితే బెల్లం కిలో అండి. ఈజీ. ఇంకోటి ఏంటంటేనండి, మనం చేసే వాటికి ఏది తడి తగలకూడదండి. ఒక్క చుక్క కూడా నీళ్లు తగలకూడదు. బాగా తుడిసేసి ఎండబెట్టాలి, మంచిగా ఎండబెట్టి కలుపుకోవాలండి. అంతే,
తడి తగిలితే బూజు వస్తుంది. తడి తగలకుండా పెట్టామనుకోండి ఎండ ఇంకా రాదు. ఇంకోటి లీఫులు తీసుకుంటామండి, ములగాకు. ఇవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి, కోసుకుంటాం, ఇంత ఇట్లా చేసుకుంటామండి. ఇట్లా కాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మన ఓపిక అండి, తీసుకుంటే మంచిది. ఒకవేళ కుదరలేదనుకోండి కట్ చేసేయచ్చు. కిలో బెల్లం అండి, సేమ్ అంతేనండి. ఇట్లా వేసి పిసికేయాలి, బాగా పిసకాలి. దీనికి కూడా తడి తగలకూడదు. ఇట్లా పిసుకుతూ ఉంటే మనకి ఇది వారం రోజుల నుంచి 15 రోజుల లోపు మనకి పర్మెంటెడ్ అయిపోతుందండి. ఇది కూడా సేమ్ అండి, 1 నుంచి 5 ml లోపు మొదట్లో పోయొచ్చు, స్ప్రే చేయొచ్చు. ములగ చెట్టు ఆకు ఎందుకంటే ములగ చెట్టు త్వరగా పెరుగుతుంది, అన్ని మంచి లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఇట్లా బాగా పిసకాలి. బాగా పిసికితే మనకి ఇప్పుడంటే రాదు లీఫ్, సాయంత్రానికి వస్తుంది. మళ్ళీ సాయంత్రం నేను పిసుకుతానండి. ఇట్లా కలిపేసి బెల్లము అది కలిపేసి ఇప్పుడు ఈ జాడీలో పెట్టేసి సేమ్ గుడ్డ అండి, కిలో లెక్కండి అంతే. ఇది నాకు లీఫ్ ఇప్పుడు అంటే అవ్వదు, బాగా పిసకాలి. ఇది మగ్గిపోతుంది. దీనికి కూడా గుడ్డ కట్టాలి అంతే. కట్టి పొద్దున సాయంత్రం తిప్పాలండి 15 రోజులకి. ఇది కూడా మనకు 6 months ఉంటుంది.